నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతులు వ్యవసాయంలో మేలైన దిగుబడులు సాధించడం ఒక ఎత్తైతే ఆ వ్యవసాయానికి కావాల్సిన భూమిని కాపాడుకోవడం కూడా చాలా అవసరం. మరి అలాంటి కీలకమైన భూ సమస్యలపై ఈరోజు చర్చించడానికి మనతో పాటు భూ చట్ట న్యాయ నిపుణులు, ధరణి కమిటీ సభ్యులు సునీల్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే. నమస్తే. ఇప్పుడు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే భూ సమస్యలకు సంబంధించి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మీరు గమనించిన మట్టుకు ఎలాంటి భూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి? భూమి ఉన్నా కానీ ధరణికి ఎక్కకపోతే రైతు బంధు రాదు, రుణమాఫీ చేసుకోవాలన్నా, ఎప్పుడన్నా పోయి తాకట్టు పెట్టుకోవాలన్నా, అమ్ముకోవాలన్నా ధరణి చుట్టే ముడిపడి ఉన్నాయి. ఎంత లేదన్నా ఇప్పుడున్న ఒక లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 20-25 లక్షల మంది రైతాంగానికి ధరణికి సంబంధించి ఏదో ఒక సమస్య ఉంది. అది ఒక అతిపెద్ద సమస్య తెలంగాణలో. ఇక రెండవది, పట్టా భూమి అయిపోయి ఉండి కూడా పొరపాటున నిషేధ జాబితాలో చేరటం వల్ల ఇబ్బంది పడుతున్న రైతాంగం కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. అది పట్టా భూమి కానీ అది అసైన్ ల్యాండ్ అనో, గవర్నమెంట్ ల్యాండ్ అనో, భూదాన్ అని, వక్ఫ్ అని, ఎండోన్మెంట్ అని ఏదో ఒక పేరుతోటి నిషేధ జాబితా చేరిపోయింది. అవసరానికి అమ్ముకోవాలంటే చిక్కులు పడుతున్న రైతాంగం పెద్ద ఎత్తున కనపడతారు. ఇక మూడోది, తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంది. అంటే ప్రభుత్వమే పేదలకు పంచి ఇచ్చిన భూమి. ఈ 25 లక్షల ఎకరాల దాదాపుగా 20 లక్షల ఎకరాల పైగా ఏదో ఒక రకమైన సమస్య. లవణి పట్ట ఉంది కానీ పాస్బుక్ రాలేదనో, ధరణికి ఎక్కలేదనో, అమ్ముకోవడానికి ఇబ్బందులు ఉన్నాయనో, నిషేధ జాబితా తొలగించాల్సిన భూమి కూడా కొనసాగుతుంది. ఏదో ఒక రకంగా అసైన్మెంట్ భూముల సమస్యలు మనకు కనపడుతున్నాయి. దాంతోపాటుగా ఒక 8 లక్షల ఎకరాల ఇనాం భూమి ఉంటుంది తెలంగాణలో. అందులో ఎంత లేదన్నా 1-2 లక్షల ఎకరాల ఇనాం భూములకు రకరకాల సమస్యలు ఉన్నాయి. వీటితో పాటుగా అతిపెద్ద సమస్య ఇంకొకటి ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో పాసు పుస్తకాలు ఏవైతే ఇప్పుడు కొత్తగా కొత్త పుస్తకాలు ఇస్తున్నారో, పాత పుస్తకాలు ఉన్నాయని కొత్త పుస్తకాలు రాని వాళ్ళు దాదాపు 18 లక్షల ఎకరాల భూమి ఉంటుంది. ఇది ఓవరాల్గా తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న పెద్ద భూమి సమస్యలు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే 2-3 రకాల పెద్ద సమస్యలు మనకు ఆంధ్రప్రదేశ్లో కనపడతాయి. ఇప్పటికి కూడా మీ భూమి వెబ్ పోర్టల్ ఏదైతే ఆన్లైన్ రికార్డు ఉందో అందులో తప్పులు ఉన్నాయి, సరిచేయాలని అడిగే వాళ్ళ సంఖ్య పెద్ద ఎత్తున ఉంది. మీ భూమి పోర్టల్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా విడిపోయిన తర్వాత పెద్ద ఎత్తున రికార్డుల ఆధునీకరణ జరిగి కంప్యూటర్లోకి తీసుకొచ్చారు. కానీ ఇప్పటికీ కూడా కంప్యూటర్లో చాలా తప్పులు ఉన్నాయి, సవరణ చేయాలనే పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయి. రెండవది, 6 చట్టం కింద అపరిశుభ్రమైన సమస్యలు బోల్డ్ ఉన్నాయి. సాదా బైనామాలకి అవకాశం ఇచ్చినా క్రమబద్ధీకరణ కాలేదనో, లేకపోతే రికార్డుల తప్పులు ఉన్నాయనే కేసులు చాలా పెద్ద ఎత్తున అందులో కనపడతాయి. ఇది మొదటిది. రెండవది, ఇటీవల కాలంలో చేపట్టిన రీసర్వే ఏదైతే ఉందో, దాదాపుగా 4,000 గ్రామాలలో ఇటీవల కాలంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసర్వే మొదలుపెట్టిందో 4,000 గ్రామాలలో పూర్తయినాయి అన్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా మరొక రూపంగా భూముల సర్వే కొనసాగిస్తుంది. ఈ సర్వే జరుగుతున్నప్పుడు వస్తున్న చిక్కులు చాలా ఉన్నాయి. అవి అప్రస్తుతంగా ఉండిపోతున్నాయి. వీటికి అదనంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉన్న ఒక ప్రత్యేక సమస్య చుక్కల భూముల సమస్య. పట్టా భూములుగా భావిస్తున్నా కానీ ఆర్ఎస్ఆర్ల చుక్కలు ఉండటం వల్ల అవి నిషేధ జాబితాలు చేరిపోయినాయి. వాటిని రెగ్యులరైజ్ చేయడానికి చుక్కల భూముల చట్టం 2017లో వచ్చినా సరే ఇప్పటికి కూడా పెద్ద ఎత్తున భూములు ఇంకా చుక్కల భూములు పట్టాగా మారని సందర్భం ఉన్నాయి. ఇవి మనకు ఎక్కువ కనపడుతున్న భూమి సమస్యలు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా భూమి ఉండి కావాల్సిన కాగితాలన్నీ చేతిలో లేకనో, లేకపోతే ఉండాల్సిన కాగితాలు ఉన్నా రికార్డుకి ఎక్కనో, ఇంకో మాటలు చెప్పాలంటే స్వాధీనంలో భూమి ఉన్నా చేతిలో పట్టా లేకనో, రికార్డులో పేరు లేకనో ఇబ్బంది పడుతున్న రైతాంగమే ఇప్పటికి ఇంకా సగం శాతం పైగా ఉంటుంది. భూమి ఉన్న వాళ్ళల్లో సగానికంటే ఎక్కువ మంది రైతులకు చిన్నదో పెద్దదో సమస్య ఇప్పుడైనా ఉంది, లేదా సమస్య ఉంది కానీ ఉందనే విషయం రైతుకు తెలియదు. ఇవన్నీ కౌంట్ చేసుకుంటే అంత తీవ్రమైన భూ సమస్య ఇంకా 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. కానీ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నాం కానీ ఇంకా ఆశించినంత మేర మన దగ్గర సమస్యల పరిష్కారానికి కృషి జరగలేదు. చాలా వరకు భూ సమస్యలను గమనిస్తే కొన్ని దశాబ్దాలుగా ఈ సమస్యలు పేరుకుపోతున్నాయి. మరి ఇందుకు గల కారణాలు ఏమంటారు? సమస్యలు ఈ విధంగా ఉండిపోవటానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే, మన భూమి రికార్డులన్నీ అవుట్డేటెడ్. ఆంధ్రప్రదేశ్లో భూమి రికార్డులు పర్మనెంట్ రికార్డులు ఏవైతే ఉన్నాయో 110 ఏళ్ల కింద తయారైన రికార్డు, తెలంగాణ రాష్ట్రంలో 80 ఏళ్ల క్రితం తయారైన రికార్డులు. ఇప్పటికైనా భూముల సమగ్ర రీసర్వే జరిగి కొత్త రికార్డులు తయారు చేసుకుంటే చాలా సమస్యలు తీరుతాయి. పాత రికార్డులు అందులో తప్పులు ఉండటం, చాలా మార్పులు వచ్చినాయి. కొన్ని రికార్డులు పాడైపోయినాయి, కొన్ని మాయమైపోయినాయి. ఈ నేపథ్యంలో చిక్కులు పెరగడానికి,
సమస్య వచ్చినా పరిష్కారం కాకుండా మిగిలిపోవటానికి మన దగ్గర ఉన్న ఇంప్రాపర్ ల్యాండ్ రికార్డ్స్ అదొక ప్రధాన కారణం. రెండవది మన భూమి చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాలలో చాలా గందరగోళాలు ఉన్నాయి. 2 రాష్ట్రాల్లో కలుపుకొని చూస్తే దాదాపుగా 250 నుంచి 300 భూమి చట్టాలు నియమాలు ఉంటాయి. కొన్ని కాలం చెల్లినవి, కొన్ని ఇప్పటికి అవసరాలు లేని, కొన్ని మార్చుకోవాల్సిన చట్టాలు బోల్డ్ ఉన్నాయి. ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం చట్టాల్లో గందరగోళం తొలగించాలని, అన్ని చట్టాలు కలిపి ఒక చట్టం కావాలని. ఇవన్నీ ఇంకా ఆచరణకు రాలేదు. ఈ చట్టాలలో గందరగోళాల వల్ల కూడా సమస్యలు పెరుగుతున్నాయి. మూడవది ఈ భూమి చట్టాలని అమలు చేసే రెవెన్యూ యంత్రాంగం, భూపరిపాలన శాఖ ఏదైతే ఉందో అది పటిష్టంగా లేకపోవటం. తెలంగాణ విషయానికి వస్తే మీకు గ్రామ స్థాయిలో భూపరిపాలన చూసే వాళ్ళే లేరు. మండల స్థాయిలో కూడా తహసీల్దార్ రిజిస్ట్రేషన్ పరిమితం అయిపోయి రోజుకు రోజు భూపరిపాలన చూసే యంత్రాంగమే తెలంగాణలో మాయమైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే కొంత మెరుగ్గా ఉంది. భూపరిపాలన చూసే యంత్రాంగం చాలామంది ఉన్నారు. గ్రామ స్థాయిలోనే సర్వేయర్లని, లేకపోతే విఆర్ఓలని, విఆర్ఏలని చాలామంది ప్రభుత్వం రిక్రూట్ చేసుకుంది. అయినా కానీ ఇంకా అంటే వాళ్ళకు శిక్షణ తర్ఫీదులు ఇవ్వటము, ఒక ప్రోపూర్ యాటిట్యూడ్ వాళ్ళు పనిచేసేలాగా తర్ఫీదులు ఇవ్వటం ఇట్లాంటి లేకపోవటం వల్ల ఇది మూడో కారణం. ఇక నాలుగో కారణం ఏంటంటే బలమైన సంకల్పము రాజకీయ నాయకులలో ఉండాలి, బ్యూరోక్రసీలో ఉండాలి. ఎప్పుడెప్పుడైతే ఆ నాయకత్వం బలంగా ఇది చేయాలనుకున్నప్పుడు కొంత ల్యాండ్లో మీకు ప్రోగ్రెస్ కనపడుతుంది. మీరు 20 ఏళ్ళుగా గమనించి చూస్తే 2004, 2024 2 దశాబ్దాలను గమనించి చూస్తే ఎప్పుడెప్పుడైతే కొంచెం బలమైన సంకల్పం ఉందో అప్పుడు కొంచెం మెరుగైన ఫలితాలు కనపడ్డాయి. ఎప్పుడైతే రాజకీయ సంకల్పం బలంగా లేదో అప్పుడు అన్ని ఆశించిన ఫలితాలు లేవు. ఎప్పుడెప్పుడైతే బ్యూరోక్రసీలో కొంత మంచి ఆఫీసర్లు చేయాలనే జిజ్ఞాస, రైతుకి ఏదో చేయాలనే కోరిక, ఆతృత ఉన్న వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు కొంత బాగా జరుగుతుంది. ఈ 4 ప్రధాన కారణాలు అంటే సరి అయిన అడ్మినిస్ట్రేషను, చట్టాలలో గందరగోళము, రికార్డు సరిగా లేకపోతే వీటన్ని కారణాల వల్ల ఈ రోజు కూడా ఇన్ని సమస్యలు ఇంకా అపరిష్కృతంగా ఉండిపోయాయి. ప్రస్తుతం పెరుగుతున్న ఈ భూ సమస్యలకు సంబంధించి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి? తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఆ మాటకొస్తే దేశంలో ఏ రాష్ట్రంలోనైనా భూ సమస్యలకి పరిష్కారం దొరకాలంటే కొన్ని కీలకమైన పనులు చేయాలి. దానికంటే ముందు ఒక మాట చెప్తాను. మనం చాలా కార్యక్రమాల్లో ఈ మాట మాట్లాడుకున్నాం. ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధిలో దూసుకుపోవాలంటే ఒక్కసారన్నా భూమి సమస్యను చక్కబెట్టుకోవాలి. అది ఊరికూరికి మనం ఏం చేయలేం. కానీ అభివృద్ధికి కీలకం ఏంటంటే భూ పరిపాలన సమగ్రంగా ఉండటం. మనం అనుకుంటాము భూమి సమస్య అంటే అదేదో రైతుల సమస్యనో, భూమి సమస్య అంటే అదేదో రియల్ ఎస్టేట్ వాళ్ళ సమస్యనో, భూమి సమస్య అంటే భూమి కొనుక్కున్న సమస్య. ఇది ఎవరో కొందరి సమస్య కాదు. భూమి సమస్యని కనుక మనం పరిష్కారం చేసుకోగలిగితే ఆర్థిక ప్రగతిలో దూసుకుపోగలుగుతాం. కాబట్టి దీన్ని అందరి అంశంగా మనం భావించాలి. భూమి అంశం అందరి ఎజెండా కావాలి. అందరి ఎజెండా అయినప్పుడు రాజకీయ సంకల్పం వస్తుంది. అప్పుడు ఏం జరగాలంటే ఒక 4 కీలకమైన పనులు రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. ఒకటి, సమగ్ర భూముల సర్వే, కొత్త రికార్డుల రూపకల్పన. ఇప్పటికి మనం రీసర్వే గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ఇంకా ఆచరణలోకి రాలేదు తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో కొంత మొదలైంది, ఇప్పుడు అది కొనసాగాల్సిన ఉంది. మళ్ళీ ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది భూముల సర్వే కొనసాగిస్తామని చెప్పి. ఇప్పటికైనా అదే దాదాపుగా 16,000 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అవన్నీ పూర్తి కావాలి. తెలంగాణలో 11,000 దాదాపు 12,000 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇంకా సర్వేనే మొదలు కాలేదు. ఇది జరిగితే తప్ప సమగ్ర పరిష్కారం దొరకదు. ఇక రెండవది ఏంటంటే ఇప్పటికైనా 2 రాష్ట్రాలలో అన్ని చట్టాలను కలిపి, అన్ని భూమి చట్టాలను కలిపి ఒక సమగ్రమైన రెవెన్యూ కోడ్ మనం రూపొందించుకోవాలి. ఇది రెండవది. మూడవది, మనం ఎంత కంప్యూటరీకరణ జరిగినా, ఎంత టెక్నాలజీ పెరిగినా భూపరిపాలన కేవలం కంప్యూటర్ల ద్వారానే జరగదు. భూపరిపాలన చూడటానికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సిబ్బంది ఉండాలి, వాళ్ళకి తర్ఫీదు ఉండాలి, వాళ్ళ మీద అజమాయిషి ఉండాలి. ఈ రోజున చాలా చోట్ల సిబ్బంది లేరు. సిబ్బంది ఉన్నా వాళ్ళకి సరైన తర్ఫీదు లేదు, శిక్షణ లేదు. అవి ఉన్నా ఎప్పటికప్పుడు వాళ్ళు ల్యాండ్ మీద ఏం చేస్తున్నారని అజమాయిషి సరిగ్గా లేదు. ఇవి వెంటనే జరగాలి. ఇక మరొక అంశం ఏంటంటే అధునాతనమైన పరిజ్ఞానాన్ని మనం వాడుకోగలగాలి. ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ వచ్చింది, శాటిలైట్ టెక్నాలజీ వచ్చింది, తర్వాత రకరకాల సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ తోటి మన రికార్డులను చాలా పకడ్బందీగా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని అందిపుచ్చుకొని మనం ముందుకెళ్ళాలి. ఇక అన్నిటికంటే కీలకం ఏంటంటే ఈ రోజున భూ పరిపాలనలో ప్రజలని భాగస్వాములు చేయాలి. నిన్న మొన్నటి వరకు భూ పరిపాలన అంటే భూమి పన్ను వసూలు చేయటం. పన్ను వసూలు చేయడానికి ప్రజలను భాగస్వాములు చేయడం ఏముంటుంది? ప్రజల దగ్గర పన్ను వసూలు చేసుకోవటం ఉంటుంది. కానీ భూ పరిపాలన ప్రజలు ఎట్లా భాగస్వాములు అవుతారు? కానీ ఈ రోజున భూ పరిపాలన శాఖ చేస్తున్నది పన్ను వసూలు కాదు కదా. ఈ రోజున భూ పరిపాలన శాఖ చేస్తున్నది రికార్డుల నిర్వహణ. ప్రజలకు కొంత డబ్బు ప్రభుత్వం ఇవ్వడం కోసం రికార్డు నిర్వహిస్తుంది. ప్రభుత్వం
ప్రజలు తమ ఆస్తులని ఎక్కడన్నా అమ్ముకోవడానికో లేకపోతే ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించడానికి రికార్డు తయారు చేస్తుంది. ప్రభుత్వము భూమి రికార్డులకి గ్యారంటీ ఇవ్వడానికి రికార్డు తయారు చేస్తుంది. అంటే భూపరిపాలన శాఖ తమ చేసిన పనే పూర్తిగా మారిపోయింది. మరి మారిపోయిన నేపథ్యంలో ఈ రోజున ప్రజల్ని భాగస్వాములు చేయాలి. గ్రామ స్థాయిలో రికార్డుల తయారీలో కావచ్చు, సమస్యల పరిష్కారంలో కావచ్చు, కొంత ఇది కనుక ఈ చెప్పిన ఈ 4-5 పనులు కనుక రాష్ట్ర ప్రభుత్వాలు చేయగలిగితే తప్పకుండా ఈ రోజున ఉన్నదానికంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. ఇక అన్నిటికంటే ఇంకో కీలకమైన అంశం ఏంటంటే గడిచిన ఒక 20 సంవత్సరాలుగా పలు కీలకమైన కమిటీలు ఈ రాష్ట్రంలో ఏం చేస్తే బాగుంటుందో ఇప్పటికే సూచనలు ఇచ్చారు. గిరిజన ప్రాంతాలలో ఎట్లాంటి భూపరిపాలన సంస్కరణలు కావాలని గిరిలాని గారు రిపోర్ట్ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొనే రంగారావు గారి ఆధ్వర్యంలో ఉన్న భూ కమిటీ 104 సిఫార్సులు చేసింది ఏం మార్పులు తీసుకురావాలని. కేంద్ర స్థాయిలో ఒక కమిటీ దాదాపుగా 200-300 సిఫార్సులు చేశారు. కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీలు ఇచ్చింది. తెలంగాణలో ఇటీవల ధరణి కమిటీ కూడా ప్రభుత్వం ఏర్పడిన కమిటీ కూడా కొన్ని సూచనలు ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా భూపరిపాలనలో ఎలాంటి మార్పులు రావాలో కేంద్రం ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ వస్తుంది. 2024 సంబంధించి కూడా ఒక 20-30 సూచనలు కూడా చేసింది భూమికి సంబంధించి. అంటే ఈ రోజున ఏం చేయాలనే దాని మీద ఇప్పటికే చాలామంది చెప్పిన అంశాలు ఉన్నాయి. వాటిని కనుక ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు వెంటనే ఆచరించే కార్యక్రమం కనుక చేసినట్లయితే మెరుగైన మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రైతు కమిషన్ ఏర్పాటు చేసింది. మరి ఈ రైతు కమిషన్ ద్వారా భూ సమస్యలకు సంబంధించి ఏదైనా దోహదపడే అవకాశం ఉంటుంటారా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ అని వేసింది. వ్యవసాయము రైతుల సంక్షేమం కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. రైతులకు సంబంధించిన పలు అంశాల మీద ఆ కమిషన్ ప్రభుత్వానికి సూచనలు అందిస్తుంది అని చెప్పి ఆ జియోలో పేర్కొన్నారు. ఆ కమిషన్ కూడా అన్ని రంగాల్లో ఉన్న మేధావులను ఇతరులను సంప్రదించి సలహా సూచనలు ఇవ్వాలన్నారు. ఒక చైర్మన్, ఒక 6 మెంబర్స్ ఉంటారు. 20 మంది దాకా నిపుణులని కమిషన్ రిక్రూట్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. అన్ని రంగాల్లో ఉన్న నిపుణులు తీసుకొని చేయడానికి, అంటే మొత్తంగా ఒక సమగ్రమైన వ్యవసాయ విధానాన్ని రూపొందించడానికి, వ్యవసాయంలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వడం కోసం ఈ కమిషన్ ఏర్పాటు జరిగింది. చాలా సీనియర్ నాయకుడు కోదండరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు కమిషన్ ఏర్పాటు ఆయనే చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా మిగతా ఏర్పాటు జరగాల్సి ఉంటుంది. ఈ కమిషన్కి ఒక గొప్ప అవకాశం ఉంటుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ దిశ నిర్దేశం చేయటం కోసం ఒక బ్రహ్మాండమైన అవకాశం ప్రభుత్వానికి చెప్పడానికి. వీళ్ళు కమిషన్ ఏం చేయదు, కానీ కమిషన్ ప్రభుత్వానికి చెప్పే అవకాశం ఉంటుంది. ఏం చేయాలో అవకాశం ఉంటుంది. రోజు ఆ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చేయాలని ఆలోచన చేసుకునే కంటే ఒక బయటనున్న ఏజెన్సీ, స్వతంత్రంగా వ్యవహారం చేసే ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి అందులో నిపుణులు ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఒక విభిన్నమైన దృక్కోణంలో సమస్యను చూడొచ్చు, పరిష్కారం కోసం వెతకడానికి అవకాశం ఉంటుంది. ఈ మిగతా రాష్ట్రాలు ఏం జరుగుతుంది, మిగతా దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకొని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సూచనలు ఇచ్చే ఒక మంచి అవకాశం కమిషన్ చేతిలో ఉంటుంది. మరి వ్యవసాయం అంటే ఇది కేవలం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, రుణాలు ఇవేనా? కాదు కదా. అసలు ఎప్పుడు మనం వ్యవసాయం అంటే పునాది మర్చిపోయి వ్యవసాయం గురించి మాట్లాడతాం. భూమి లేకుండా వ్యవసాయం ఏముంటుంది? ఎప్పుడు వ్యవసాయ కార్యక్రమం అంటే భూమి గురించి మాట్లాడరు. వ్యవసాయ నిపుణులు అంటే భూముల గురించి ప్రస్తావన ఉండదు. మీరు ఎక్కడన్నా చూడండి, పత్రికలు వచ్చినప్పుడునో టీవీలలో వ్యవసాయ ఆధారిత ప్రోగ్రాం ఉంటే అప్పుడు మీరు అన్నీ ఏం చూపిస్తుంటారు? మన భూమి తప్ప అన్నీ చూపిస్తుంటాం. వ్యవసాయ కమిషన్ కూడా అట్లా కాకూడదనే కోరిక. సంతోషం ఏంటంటే HMTV నేలతల్లి కార్యక్రమం, వ్యవసాయ కార్యక్రమంలో కొన్ని ఏళ్ళుగా ల్యాండ్ గురించి మీరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నాను, కొంత సమాచారం రైతుకి ఇస్తున్నాను. నా నమ్మకం ఏంటంటే, నమ్మకం అది నిజం కూడా, భూమి లేకుండా వ్యవసాయం ఉంటుందా? మరి భూమి గురించి రైతుకి ఏమైనా చెప్పాలి కదా. ఈరోజు నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే, అగ్రికల్చర్ కమిషన్ కూడా భూములకు సంబంధించిన అంశాల మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. భూముల పరిష్కారం కాకుండా సాగు సాఫీగా సాగదు. కాబట్టి వ్యవసాయ కమిషన్ కూడా దీని దృష్టి పెట్టాలని కోరుకుంటున్నా. ఇంకొక మాట కూడా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో ఇప్పుడు ఏదైతే అధికారంలోకి వచ్చిన పార్టీ ఉందో, వ్యవసాయ కమిషను, ఎడ్యుకేషన్ కమిషన్తో పాటుగా ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ కూడా ఇచ్చారు. అంటే చేస్తే ఒక ల్యాండ్ కమిషన్ ఏర్పాటు జరగాలి. దాంట్లో కూడా ప్రత్యేకంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అది జరిగేంత వరకు వ్యవసాయ కమిషను తప్పకుండా భూముల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. పలు సందర్భాల్లో కోదండరెడ్డి గారు ఎవరైతే కమిషన్ చైర్మన్గా నియామకం జరిగిందో వారు చాలాసార్లు ఈ మాట చెప్పారు, ల్యాండ్ మీద కూడా పనిచేయాలని. సంతోషం ఏంటంటే ఆయన నిన్న మొన్నటి దాకా ధరణి కమిటీలోనే ఉన్నారు, భూముల మీద ఉన్నారు. కాబట్టి వారికి ల్యాండ్ ప్రాధాన్యత తెలుసు. కాబట్టి తెలంగాణ వ్యవసాయ కమిషన్ కూడా భూముల మీద ప్రత్యేక దృష్టి పెడుతుందని ఆశిస్తున్నాను.
ఈ పెట్టుబడులను ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? వీటితో పాటు అంటే వీటి వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం ఉండే అవకాశం ఉందంటారు? ఏ ప్రాంతంలో అయినా పెట్టుబడులు పెరగాలంటే అక్కడ కొన్ని రకాల మార్పులు, సంస్కరణలు తేవాలనేది కేంద్రం చెప్తున్న మాట. ఎందుకంటే ఎవడైనా పెట్టుబడిదారుడు ఒక ప్రాంతానికి రావాలంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవి ఏంటి, వాటికి సంబంధించి మనం ఎక్కడున్నాము, వాటిని రిఫార్మ్ చేసుకోకపోతే అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడానికి అవకాశం లేదు. అందుకే ప్రతిసారి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్లో ఇస్తుంటారు. పెట్టుబడులు ఆకర్షించడానికి ఏ ప్రాంతం ఎంత అనువుగా ఉందనే దాని మీద ప్రపంచంలో అన్ని దేశాలకు ర్యాంకింగ్లు వస్తుంటాయి, మన దేశంలో రాష్ట్రాలకి ర్యాంకింగ్లు వస్తుంటాయి. ఆ ర్యాంకులు ఇంప్రూవ్ అయితే పెట్టుబడులు పెరుగుతాయి. ఆ ర్యాంక్ ఇంప్రూవ్ కావడానికి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందో ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు ఇస్తూ వస్తుంటుంది. అందులో భాగంగా ఈ సంవత్సరానికి కూడా దాదాపుగా 270కి పైగా సూచనలతోటి కొన్ని మార్గదర్శకాలని రాష్ట్రాలకు చెప్పింది. అందులో ఒక 20-25 అంశాలు భూమికి సంబంధించే ఉన్నాయి. ప్రధానమైనది ఏంటంటే రిజిస్ట్రేషను, మ్యూటేషన్ రికార్డులు ఏవైతే ఉంటాయో గడిచిన 20 సంవత్సరాల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ రికార్డు మీరు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి అన్నారు. ఈ రోజున మీకు ఒక భూమి మీద లావాదేవీలు జరిగినాయంటే ఈసీ చూస్తే కనబడుతుంది. మరి మీరు ధరణినో మీ భూమి పోర్టల్లో చూసి ఇప్పుడు ఈయన పట్టదారు ఉన్నాడు, ఇంతకుముందు 20 ఏళ్ళ పాటు ఎవరెవరి చేతిలో మారుతూ ఆ భూమి వచ్చిందో మీరు వెబ్సైట్లో చూడగలుగుతారా? లేదు కదా. అది కూడా ఉండాలి అని అంటుంది. అదొక సూచన, చాలామందికి ఉపయోగపడుతుంది అది. రెండోది, భూమి రికార్డులన్నీ ఆధునీకరణ జరిగి, కంప్యూటరైజ్ జరిగి అన్ని రికార్డులు సింక్రనైజ్ అయి ఉండాలి, ఒకే రికార్డుగా ఉండాలి. అంటే ఒక భూమికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే అన్ని వివరాలు ఒకచోట అందుబాటులో ఉండాలి. బ్యాంకు రుణం ఉందా, కోర్టు కేసు ఉందా, ఇంకేదైనా ఉందా, అన్ని వివరాలు ఒకచోట రావాలి అంటుంది. మరొక కీలకమైన అంశం ఏం చెప్తుందంటే ఆ భూమికి సంబంధించిన వివాదాలు ఏమన్నా ఉంటే కూడా వివాదాలకు సంబంధించిన వివరాలు కూడా వెబ్సైట్లో ఉండాలి. ఏ వివాదం ఉంది, ఎంతకాలం నుంచి ఉంది, ఎప్పుడు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందనే మొత్తం వివరాలతోటి ఒక వెబ్సైట్ మెయింటైన్ చేయాలని చెప్తున్నారు. భూమికి పన్ను కావచ్చు, లేకపోతే రిజిస్ట్రేషన్ ఫీజు కావచ్చు, స్టాంప్ డ్యూటీ కావచ్చు, ఆస్తి పన్ను కావచ్చు, ఎంత కట్టాలి, ఎంత ఉంది, ఎంత పెండింగ్ ఉన్న వివరాలు కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉండాలంటారు. భూమి రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే, అంటే భూమి కొనుగోలు జరిగిన వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోయిన కాగానే రికార్డులో మారేలాగా వ్యవస్థ ఉందా లేదా చూడాలని అంటారు. ఇవి ప్రధానమైన సూచనలు. ఇప్పుడు మనం ఎక్కడున్నామని చూస్తే తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, 2-3 సూచనలు తప్పకుండా 2 రాష్ట్రాలు కూడా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకటి, నేను చెప్పినట్టుగా పాస్ట్ రికార్డ్ అన్నీ కూడా కంప్యూటర్లో పెట్టడం. రెండోది, మ్యూటేషన్కి జరగాల్సిన సమయాన్ని తగ్గించడం. ఇప్పుడు తెలంగాణలో ఏమో ఆటోమేటిక్ మ్యూటేషన్ వచ్చింది అని దరఖాస్తు రిజిస్ట్రేషన్ కాగానే మ్యూటేషన్ అయిపోతుంది. వారసత్వం వచ్చిన భూములకు కూడా దరఖాస్తు పెట్టుకుంటే స్లాట్ బుక్ చేసి మ్యూటేషన్ అవుతుంది. దీనివల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, మనం తెలంగాణలో చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోనేమో మ్యూటేషన్ మీద రెస్ట్రిక్షన్ లేదండి, ఎంత టైంలో చేయాలని లేదు. కానీ తర్వాత ఏం చేశారు, 30 రోజుల్లో మ్యూటేషన్ జరగకపోతే ఆటోమేటిక్గా జరిగినట్టుగా భావించాలి అంటున్నారు. అంటే ఈ రోజుకు కూడా రిజిస్ట్రేషన్ తర్వాత మ్యూటేషన్ సంబంధించో, వారసత్వంగా భూములు వచ్చినప్పుడు మ్యూటేషన్ సంబంధించో ఇంకా ఇంప్రూవ్మెంట్ చాలా చేయాల్సిన అవసరం 2 రాష్ట్రాల్లో ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా తప్పకుండా వెంటనే జరగాల్సింది కోర్టు కేసుల వివరాలు కంప్యూటర్లో కనపడాలి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక వెబ్సైట్ ఉంది, గ్రామాల వారీగా రెవెన్యూ కోర్టుల వివరాలు కొంత మెయింటైన్ చేశారు, కానీ అది ఎప్పుడప్పుడు అప్డేట్ కావట్లేదు. తెలంగాణలో ఎప్పుడో పాత వెబ్సైట్ ఉంది, రికార్డ్ ఎప్పుడు లేదు. ఒకవేళ సివిల్ కోర్టుల కేసు ఉంటే కనుక మనం ఈ సర్వే నెంబర్ల కేసు ఉందని వెతికే వ్యవస్థే లేదు. ఈ రోజున పలానా సర్వే నెంబర్ 4 షామీర్పేట ఎక్కడ వివాదం కోర్టులో ఉందంటే మీరు ఎట్లా వెతుక్కోగలుగుతారు? అవకాశం లేదు. అది చేయమని చెప్తుంది గవర్నమెంట్ కూడా. అంటే ఆ సూచనలు ఏంటంటే మీరు ఎక్కడ కోర్టు కేసు ఉన్నా ఒక చోట కనిపించలేగా. ఇవి కనుక చేస్తే పెట్టుబడులు పెరగడానికి, పెట్టుబడులు ఆకర్షించడానికి ర్యాంకులు ఇంప్రూవ్ అవుతాయి అంటుంది. ఇది పెట్టుబడులు పెరగడానికి మాత్రమే కాదు, ఇప్పుడు నేను చెప్పిన కార్యక్రమం అందజేస్తే ప్రతి భూ యజమానికి ఉపయోగపడుతుంది. అది రైతు కావచ్చు, ప్రతి భూ యజమానికి కంప్యూటర్ రికార్డు ఉంటే ఉపయోగమే, నష్టమైతే లేదు. భూ తగాదాలని కంప్యూటర్లో ఉంటే కనపడుతుంది అందరికీ. సో ఇప్పుడు నేను చెప్పిన సంస్కరణలన్నీ కూడా ఒక పక్కన పెట్టుబడులు ఆకర్షించడానికి ఉపయోగపడతాయి. అవే సంస్కరణలు సామాన్య రైతుకు కావచ్చు, భూమి ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఇవే ఉపయోగపడతాయి. రైతుకి సాగు సాఫీగా సాగాలంటే సాగునీరు కావాలి. మరి ఆ సాగునీరు కావాలంటే చెరువులను సంరక్షించాలి. ఈ చెరువులకు సంబంధించి ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయి? ఈ చెరువుల సంరక్షణకు ఏం చేయాలంటారు? ఒక దురదృష్టం ఏంటంటే అంత కీలకమైన వనరు చెరువుల రక్షణకు మనకు ప్రత్యేక చట్టం ఏది లేదు. అంటే మనం ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ భూ ఆక్రమణ చట్టంలో చర్యలు, ఆ చట్టంలో భాగం 1905లో చేసుకున్న భూ ఆక్రమణ చట్టం కింద చర్యలు తీసుకోవడం తప్ప, భూ ఆక్రమణ చట్టంలో ప్రభుత్వ భూములకు వర్తిస్తుంది, చెరువులకు వర్తిస్తుంది, కుంటలు, గుట్టలు, నదులు, నాలాలు, రస్తాలు అన్నిటికీ అదే చట్టం. ప్రత్యేకంగా చెరువుల రక్షణకి ఏ చట్టం లేదు. కానీ హైదరాబాద్ సిటీకి సంబంధించి హెచ్ఎండిఏ పరిధిలో
చెరువుల రక్షణ కోసం ఒక లేక్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపల్ చట్టం కింద లేక్ ప్రొటెక్షన్ కమిటీ పెట్టి కొంత ప్రయత్నం జరిగింది. కానీ జరగాల్సిందంటే ఒక రెండు రాష్ట్రాలు ఒక ప్రయత్నం చేశాయి. ప్రత్యేకంగా చెరువుల రక్షణ కోసం ఒక చట్టం చేసినాయి. తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, పక్కనున్న 2 రాష్ట్రాలలో కూడా వాళ్ళు ప్రత్యేకంగా చెరువుల రక్షణకి ఒక చట్టం చేశారు. ఎందుకంటే ఇది మాట ఎందుకు అవసరం పడుతుంది అంటే, మీరు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్లో ఏదైనా చెరువు అన్యాక్రాంతం గురైతే తొలగించడానికి అవకాశం ఉంటుంది. కానీ చెరువుల విషయానికి వచ్చినట్లయితే చాలా డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ అవసరం. చెరువులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో ముడిపడి ఉంటాయి, పంచాయతీలతో ముడిపడి ఉంటాయి, ఈ ఇరిగేషను ఇతర రెవెన్యూ శాఖతో ముడిపడి ఉంటాయి, ఆ చెరువుల మీద ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ముడిపడి ఉంటుంది. చాలా కోఆర్డినేషన్ అవసరం ఉంటుంది. కాబట్టి చెరువుల రక్షణకు ప్రత్యేక చట్టం ఉంటే బాగుంటుందని ఉద్దేశం చేశారు. ఏ రాష్ట్రాల్లో అయితే ఒక లేక్ ప్రొటెక్షన్ కోసం ప్రత్యేక చట్టం తెచ్చుకోగలిగిందో కొంత చెరువులను కాపాడుకోవటంలో కొంత ప్రోగ్రెసివ్ చేంజ్ మనకు కనబడుతుంది. ఇప్పుడు హైడ్రా పేరుతోటి హైదరాబాద్లో ఉన్న చెరువుల రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతుంది. మనం ఈ మధ్యలో వింటూ వస్తున్నాం. ఇంతకు మునుపు కూడా మనం కొన్ని సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అలాంటి చర్యలు మరింత పకడ్బందీగా జరగాలి అంటే తెలంగాణలో వేల చెరువులు, ఒకప్పుడు తెలంగాణ ఇప్పటికి కూడా మన వ్యవసాయానికి నీరంతా కూడా ఎక్కువగా చెరువుల ఆధారిత వ్యవసాయమే మనకు, చెరువులో బోర్ల ఆధారిత వ్యవసాయం, ముఖ్యంగా చెరువుల మీద ఆధారపడిన వ్యవసాయం కనపడుతుంది. భూ రికార్డుల ఆధునీకరణ కోసం ఏదైతే జాతీయ స్థాయిలో కేంద్రం ఏర్పాటు చేసిన ఈ DILRMP అనే పథకానికి సంబంధించి అమలు ఎలా ఉంది, అంటే వీటి లక్ష్యాలు ఎప్పుడు నెరవేరే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఈ పథకము దానికి పునాది పడింది దాదాపు ఒక 40 ఏళ్ళుగా వస్తుందేమో. 1983-84 ప్రాంతంలో ఈ పథకానికి పునాది పడింది. అప్పుడు దాని పథకం పేరు వేరే ఉంది. కంప్యూటరైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ పేరుతోటి ఒక స్కీమ్ వచ్చింది. భూమి రికార్డులని ఆధునీకరణ చేయాలి, రెవెన్యూ పరిపాలనని స్ట్రెంథన్ చేయాలనే ఉద్దేశంతో అదే కొంత రూపాంతరం చెంది లక్ష్యాలు మార్చుకున్నాం. కాబట్టి మనం టైటిల్ గ్యారెంటీ వైపు వెళ్ళాలనే ఉద్దేశంతో 2004 తర్వాత DLRMP పథకం వచ్చింది. NLRMP పథకం వచ్చింది, నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడరేషన్ ప్రోగ్రామ్ వచ్చింది 2004 తర్వాత. 2014 తర్వాత NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక NLRMP పథకాన్ని కొంత మార్పు చేసి DLRMP పథకం వచ్చింది. ఈ పథకం లక్ష్యం ఏంటి? భారతదేశంలో భూమి రికార్డులన్నీ కంప్యూటరీకరణ జరగాలి, భూమి రికార్డులు భూమి వాస్తవ పరిస్థితికి అద్దం పట్టేలాగా ఉండాలి, ఏ మార్పు జరిగినా కంప్యూటర్లో జరగాలి, అంతిమంగా భూమి హక్కులకి ప్రభుత్వమే హామీ ఇచ్చే టైటిల్ గ్యారెంటీ వ్యవస్థ తేవాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు. రికార్డులని స్కాన్ కూడా జరగాలి. వీటన్నిటిలో చాలా ప్రోగ్రెస్ జరిగింది. 2004 నుంచి 2024 20 ఏళ్ళ కాలం మనం కనుక చూస్తే 2004లో కాగితాల మీద ఉన్న రికార్డులు చాలా వరకు కంప్యూటర్లకు వచ్చేసినాయి. తర్వాత కొంత సర్వే జరిగింది. ఎన్ని జరిగినా కానీ ఏదైతే అంతిమ లక్ష్యం ఉందో, టైటిల్ గ్యారెంటీ రీచ్ కావాలనే అంతిమ లక్ష్యం ఉందో దానికి ఎప్పుడు డెడ్ లైన్ పెట్టుకుంటూ వచ్చారు. ఒకప్పుడు 2010 అన్నారు డెడ్ లైన్, 2014 అన్నారు, 2015 అన్నారు, 20 అన్నారు, 24 అన్నారు, ఇప్పుడు 25 అంటున్నారు. ఇంకొక సంవత్సరమే ఉంది. ఇటీవల కాలంలో కేంద్రం ఈ పథకము DLRMP పథకం అనేది కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో అతి కీలకమైన సమస్య కౌలుదారులు. ఈ కౌలుదారులకు సంబంధించిన సమస్య ఎప్పుడు తీరుద్దంటారు? కౌలుదారు రైతుగా గుర్తింపు ఉండాలి. కౌలుదారుని మనం రైతుగా గుర్తిస్తే అన్ని సమస్యలు తీరుతాయి. కౌలుదారికి రైతుగా గుర్తింపు వస్తే బ్యాంకులో రుణం పుడుతుంది, ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు వస్తాయి, రైతు బంధునో, రైతు భరోసానో, రైతు బీమానో ఏదో పథకం అన్ని మెల్లి వస్తాయి. కానీ ఇక్కడ ఛాలెంజ్ అంతా ఏంటంటే కౌలు రైతుని ఎట్లా గుర్తిస్తామని. దానికి ఇప్పుడు తెలంగాణలో అయితే గత 10 సంవత్సరాలుగా ఎట్లాంటి ప్రక్రియ జరగట్లేదు. తెలంగాణలో జరగాల్సింది 2011లో చేసుకున్న LEC చట్టాన్ని అమలు చేస్తే గుర్తింపు కార్డు అన్న వస్తుంది. లేదా ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుతున్నట్టుగా పంట సాగు హక్కుల చట్టం పేరుతోటి ఏదైతే రైతులకు ఒక గుర్తింపు పత్రం ఇచ్చే ప్రయత్నం జరిగిందో అదన్నా జరగాలి. ఈ రెండు కానప్పుడు ఇంకేదైనా కొత్త చట్టం తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. సో ఇప్పటికిప్పుడు జరగాల్సింది తెలంగాణలో LEC చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయటం, మళ్ళీ అమలు చేయటం ప్రారంభం చేయాలి. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే పంట సాగు హక్కుల చట్టం తెచ్చుకున్నారో దాన్ని పకడ్బందీగా అమలు చేసే ప్రయత్నం జరిగితే ఉన్నంతలో కౌలుదారులకు మేలు చేయడానికి అవకాశం ఉంది. ఈ అసైన్ భూములకు సంబంధించి చర్చ బాగా జరుగుతుంది. ఈ రెండు ప్రభుత్వాలు అసైన్ భూములను క్రమబద్ధీకరణ చేయాలని ఆలోచిస్తున్నట్టు పదే పదే చాలాసార్లు మనకి ప్రకటిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అసలు ఈ అసైన్ భూములకు సంబంధించి పూర్తి హక్కు చట్టాలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటారు? ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఇంతకు ముందు ప్రభుత్వమే
పట్టా ఇచ్చిన 20 ఏళ్ల తర్వాత అమ్ముకునే హక్కులు కల్పిస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. కానీ అమలులో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఆశించినంత మందికి ఇంకా ఆ చట్టం సవరణ యొక్క మేలు అందలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 27 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంది. అందులో 20 లక్షల పైగా ఎకరాలకు సంబంధించి పూర్తి హక్కులు ఆ చట్ట సవరణ ద్వారా వస్తాయని అనుకుంటే, నాకున్న తెలిసిన అంకెల ప్రకారం చూస్తే 3-4 లక్షల ఎకరాలకు మాత్రమే పూర్తి హక్కులు వచ్చినాయి. మిగతా వాటిలో చాలా చిక్కులు కనబడుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం కొంత నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు అధికారానికి వచ్చిన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోకి హామీ ఇచ్చారు. అసైన్మెంట్ భూములకి పూర్తి హక్కులు కల్పిస్తామని. దాని మీద కొంత కసరత్తు జరగాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. కానీ దానికి ఒక రెండో పార్శ్వం కూడా ఉంది. అట్లా చేయటం వల్ల నష్టం జరుగుతుందని గట్టిగా వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి చూడాలి రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ భూ రికార్డుల వ్యవస్థలో ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ఈ కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రతిపాదించడం జరిగింది. అందులో భాగంగా ఇటీవల అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి ముసాయిదాను ప్రకటించారు. మరి ఈ నేపథ్యంలో ఈ కొత్త 6R చట్టం ఎప్పుడు రాబోతుందంటారు? అంటే ఇప్పుడు 6R చట్టం ముసాయిదా తయారైంది, ప్రజల్లో పెట్టారు అభిప్రాయ సేకరణ కోసం. జిల్లా కలెక్టరేట్లో సమావేశాలు పెట్టి అభిప్రాయాలు తీసుకున్నారు. వచ్చిన అభిప్రాయాల ఆధారంగా వాళ్ళ అభిప్రాయాలని పరిగణలోకి తీసుకుంటూ కొంత ముసాయిదాలు సవరణలు కూడా జరిగిపోయినాయి. ప్రభుత్వ వర్గాలు చెప్తున్న ప్రకారం ఏంటంటే వీలైనంత త్వరలో అసెంబ్లీలు పెట్టి కానీ లేదా ఆర్డినెన్స్ రూపకంగా తీసుకురావాలనే దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉంది. కానీ ఆ చట్టం వచ్చే ముందు ఇంకొన్ని మార్పులు కూడా చేసుకోవాల్సిన పని ఉంటుంది. ధరణి వెబ్ పోర్టల్ని ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోవటం కావచ్చు, రెవెన్యూ పరిపాలన కూడా స్ట్రెంథెన్ చేసుకోవచ్చు. ఈరోజున గ్రామ లెవెల్లో అధికారులు లేరు. చట్టం వస్తే చట్టం అమలు చేయాలంటే పరిపాలన యంత్రాంగం కూడా సరిగా ఉండాలి. అట్లా ఏవైతే కొన్ని ఆ చట్టం అమలు జరగటం కోసం జరగాల్సిన కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుంది. కొంత సిద్ధంగా ఉండగానే వీలైనంత త్వరగా తెలంగాణలో కొత్త చట్టం తేవాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది. కాబట్టి 1-2 నెలల్లో రెవెన్యూ మంత్రి గారు చెప్పినట్టుగా కొత్త చట్టం వస్తుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలపై చాలా వివరంగా చెప్పారు. ఇది వాల్టి నెలతల్లి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.